కీర్తన సంఖ్య 54. ఈ కీర్తనలో 7 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 2 భాగాలుగా చేశాను. మొదటి భాగం మొదటి 3 వచనాలు. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఈ కీర్తన యొక్క నేపథ్యం మొదటి సమయంలో 23వ అధ్యాయం. ఈ కీర్తనలో సౌలు దావీదును తరుముతున్నాడు. కెయీలా వాళ్ళకి దావీదు అనుచరులు చాలా మేలు చేశారు. ఫిలిస్తీన్ల నుంచి వాళ్ళు తప్పించారు, రక్షించారు. అయినా సరే కెయీలా వాళ్ళు దావీదును అప్పగిస్తున్నారు అనే సంగతి తెలిసి దావీదు అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడ చేరుకున్నాడు? జూపు అరణ్యాన్ని చేరుకున్నాడు. బహుశా వీళ్ళకు కూడా దావీదు ఖచ్చితంగా ఏదో ఒక మేలు చేస్తాడు. ఎంచేతంటే దావీదు ఆ పని చేసేవాడు. ఎవరెవరైతే బలహీనులుగా ఉండి శత్రువుల దాటికి తట్టుకోలేకపోతున్నారో అటువంటి వారిని శత్రువుల నుంచి కాపాడి వారికి ఒక ప్రొటెక్షన్ లాగా ఉండేవాడు. అయినా సరే ఈ జీపీలు వీళ్ళు ఏం చేశారంటే సౌలు దగ్గరికి వెళ్తారు. సౌలు దగ్గరికి వెళ్ళి, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరా, రాజువైన నీ చేతికి మేము అతన్ని అప్పగిస్తాము అన్నందుకు సౌలు ఏమంటాడు తెలుసా? 21వ వచనంలో, మీకు యెహోవా ఆశీర్వాదం కలుగునుగాక. ఎంత రివర్స్లో ఆలోచిస్తున్నాడు చూడండి. ఈయన చేసేదేమో దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఇదే 23వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో దేవుడు నా చేతికి దావీదును అప్పగిస్తున్నాడు అనుకుంటున్నాడు. అంటే ఇతని థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఆలోచించండి. చాలామంది అంతే ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. మళ్ళీ దేవుని పేరు వాడుకొని దేవుని బ్లెస్సింగ్స్ కోరుకుందామని అనుకుంటూ ఉంటారు. సరే, మొత్తం మీద ఈ సందర్భం యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జీపు అరణ్యంలో కొండకు ఒకవైపున దావీదు అనుచరులు ఉన్నారు, మరొక వైపున సౌలు అనుచరులు ఉన్నారు. ఇంచుమించు దావీదును చుట్టేసినట్టే ఇంచుమించు దావీదు మీద పడి సౌలు తన కక్ష తీర్చుకునేవాడే. అయితే ఆ క్షణంలో దేవుడు చాలా అద్భుతమైన విధానంగా దేవుడు వారిని రక్షిస్తాడు. ఒక దూత వచ్చి సౌలు దగ్గరికి వచ్చి ఏం చెప్పడం జరిగిందంటే, ఫిలిస్తీన్లు దండెత్తి దేశంలో పడి ఉన్నారు, నువ్వు దావీదు సంగతి రాచొద్దు కానీ ముందు నీ ప్రజల సంగతి చూసుకో అని చెప్పినప్పుడు సౌలు దావీదును తరవటం మాని వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ విధంగా దావీదు తన అనుచరులు తప్పించుకోవడం అనేది జరిగింది. ఈ భాగంలో మనం విషయం బాగా గమనించాల్సింది ఏంటంటే, సౌలు దావీదుని వెంటబడి ఎంత ప్రయత్నం చేసినా కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుడు ఆయనని అప్పగించలేదు. 14వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. దావీదు సౌలు చేతిలోంచి తప్పించుకున్నాక బహుశా ఈ భాగం రాశాడేమో నాకు అర్థమైంది. తర్వాత భాగం 4 నుంచి 7 దాకా, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీద నుండి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయును, స్వేచ్ఛార్పణలైనను బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామం ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఈ భాగానికి నేను పెట్టిన పేరేంటంటే, తమ కంటే బలమైన శత్రువుల చేతిలో నుండి దేవుడు రక్షించగలడు అనే విశ్వాసం ఉండాలి. దావీదుకి ఆ విశ్వాసం ఉంది, దేవుడు ఆయన్ని కాపాడాడు. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరేంటంటే, నమ్మక ద్రోహం అనివార్యం, అయితే ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయిస్తే తప్పనిసరిగా దేవుడు రక్షిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. ఆమెన్.